హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్పెషల్గా టమాటా ఎగ్ కర్రీ. అదిరిపోయే టేస్ట్ అండి. ఇది పుల్కాలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ ఏ విధంగా తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. నా స్టైల్లో చేశారండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో అని. వదిలిపెట్టరు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఏ విధంగా చేశానో మీకు తెలియదు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే ఉడికించి పై పెంకు వలిచి ఘాటు పెట్టుకున్న గుడ్లు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. గుడ్లన్నీ బ్రౌన్ కలర్ వచ్చిందాకా నిదానంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. అక్కడక్కడ లో ఫ్లేమ్లో కూడా పెట్టుకుని వేయించుకోండి, ఎందుకంటే ఎక్కువగా మాడిపోతూ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోండి. గుడ్లన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు గుడ్లకు పట్టేలా బాగా తిప్పుకోవాలండి. ఎందుకంటే గుడ్డుకి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాట్లోకి ఉప్పు పసుపు బాగా వెళ్ళి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. ఉప్పు పసుపు కానీ ముందు వేసినట్లయితే అది మాడిపోతుంది. గుడ్డు ఏగక ముందే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి మధ్యలో వేసామండి మనం, గుర్తుపెట్టుకోండి. చూసారుగా, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే చాలండి. ఇవన్నీ కూడా ప్యాన్తో పాటు పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు 2 ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేగనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. పేస్ట్ వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నిలువు ముక్కలుగా కోసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దాన్ని గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలండి, మాడిపోకుండా. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి వేయకుండా. అందుకని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేపుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకుని అటు ఇటు తిప్పుకుందామండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని తిప్పుకోవాలండి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉల్లిపాయ అరగదు కాబట్టి నేను ఇక్కడ జీలకర్ర వేసుకుంటాను, టేస్టీగా ఉంటుందండి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని తిప్పుకుందాం. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుందాం అండి. పచ్చిమిరకాయ ముక్కలు మధ్యలోనే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా వేగకపోయినా పర్వాలేదు. ఇవన్నీ అటు ఇటు తిప్పుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో వేపుకుందామండి. ఉల్లిపాయ వేగేలోపు 7 టమాటాలు శుభ్రంగా కడుక్కొని మధ్యలో కట్ చేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఉల్లిపాయ వేగిందో లేదో చూసుకుందామండి. ఉల్లిపాయ వేగింది, పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని ఇందులోకి వేసుకుందామండి.
అలా మెత్తగా గ్రైండ్ చేసుకుని అంతా ఒకసారి కలిసేలా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, గ్రేవీ మొత్తం, టమాటా పేస్ట్ మొత్తం గ్రేవీలా కలుపుకుందాం. పేస్ట్ మొత్తం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారుగా ఉల్లిపాయ ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు మనం వేసిన ముక్కలన్నీ చక్కగా గ్రేవీగా మొత్తం ఉడికినాయండి. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి తిప్పుకుందామండి. కారం మొత్తం కలిసిన తర్వాత గ్లాసున్నర నీళ్ళు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒకసారి ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. కూర కొద్దిగా ఉడికింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. టమాటా గ్రేవీ మొత్తం గుడ్లకు పట్టేలా కిందికి పైకి తిప్పుకుందామండి. ఇందులోనికి కొంచెం చింతపండు రసం కూడా వేసుకుందామండి, ఎందుకంటే మంచి టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు మొత్తం కలిసేలా తిప్పుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకుందామండి. మొత్తం ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా గ్రేవీ మొత్తం పర్ఫెక్ట్గా గుడ్డుకి మొత్తం పట్టిందండి. ఒకసారి అటు ఇటు కలిపి చూసుకుందాం. గ్రేవీ దగ్గర పడింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుని తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదండి, నోరూరించి టమాటా ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీలో సరిగ్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.